మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? అవన్నీ నా హస్తకృతములు ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము ఆ సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. ఏం చదువుతున్నాడు? ఆకాశము నాది, భూమి నాది, లోకములో ఉన్న ప్రతి ఒక్క వస్తువులన్నీ నాయే అని చెబుతున్నాడు. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు అని చెబుతున్నాడు. అంటే మందిరం అనేది మనము ఎండలో కూర్చోకుండా ఉండడానికి, ఎండ మన మీద పడకుండా ఉండడానికి, వాన వచ్చినప్పుడు మనం తడవకుండా ఉండడానికి మందిరం అవసరం. అంతేగాని మందిరంలో దేవుడు ఉండడు. అదే చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? మీరు నా కొరకు ఎలాంటి మందిరం కడతారు అంటున్నాడు. ఇవన్నీ హస్తకృతములు కావా? ఇవన్నీ హస్తకృతములు అంటే ఇవన్నీ చేతులతో కట్టిన కట్టడాలే. ఈ బిల్డింగ్ అయినా కానీ, ఈ వాయిద్యాలైనా కానీ ఇవన్నీ చేతులతో చేసిన పనులే అని చెబుతున్నాడు. అని చెప్పుకుంటూ వస్తూ అని ప్రభువు చెప్పుచున్నాడు. చూడు, దేవుడే చెబుతున్నాడు. ఒరే నాయనా, ఇవన్నీ చేతులతో చేసినారు బాబు, బిల్డింగు, వాయిద్యాలు, ఇవన్నీ నాకు అవసరం లేదురా బాబు అని చెబుతున్నాడు. అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతములలో నివసింపడు. అంటే సర్వోన్నతుడు అంటే దేవుడు హస్తకృతములలో నివసింపడు. అంటే బిల్డింగుల్లో, అంతస్తుల్లో, 10 బిల్డింగుల్లో అట్టా ఉండడు దేవుడు. అంతస్తుల్లో ఉండడు దేవుడు. దేవుడు ఉండేది ఎక్కడంటే నీ హృదయంలో, నీ మనసులో. అందుకే అంటాడు, ఒక అతను అడుగుతున్నాడు, ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళినా నీ ఎమిటి వస్తానా అంటున్నాడు. యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నక్కలకు బరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారులకు తలవార్చుకోవడానికి స్థలం లేదురా బాబు అంటున్నాడు. నాకే స్థలం లేదురా, నువ్వేమొస్తారా బాబు అంటున్నాడు. అంటే ఏంటి? నీ హృదయం నాకు ఇవ్వరా బాబు అని అర్థం. నీ మనసులో నేను ఉంటాను, నీ మనసు మార్చుకో, నీ మారు మనసు పొందని చెబుతున్నాడు అని చెప్పుకుంటూ వస్తూ ఏమేమి చెబుతున్నాడు? ఇవన్నీ చేతులతో చేసిన పనులే, మనిషి కట్టడాలు, ఇవన్నీ మనిషి చేసిన వాయిద్యాలు, ఇవన్నీ మనం చేయకూడదు అని స్పష్టంగా క్లియర్గా చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? ఆ విధంగా చెబుతున్నాడు. మరి ఆ వాయిద్యం లేకుండా మరి ఎలా స్తుతించాలి దేవుణ్ణి? ఎలా స్తుతించాలంటే జిహ్వ ఫలంతో స్తుతించాలి. జిహ్వ ఫలం అంటే ఏంటి? నాలుకతో స్తుతించాలి, మనసుతో స్తుతించాలి. అందుకే ఏమన్నాడు పౌలు గారు? మనసుతో పాడుతున్నా, ఆత్మతో పాడుతున్నా అంటున్నాడు. జిహ్వ బలం, నాలుగుతో స్తుతించాలి. నేను చెప్పేది ప్రతి ఒక్కటి బైబిల్లో ఉంటుంది. బైబిల్లో లేకుండా అసలు నేను చెప్పను. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. పేజ్ నెంబర్ 209, ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదుము. ఏం చదువుతున్నాడు? జిహ్వ ఫలం అనే పదము గ్రీకు పదం. తెలుగులో ఏమంటారు దాన్ని? నాలుగా అంటారు. బైబిల్ ఏ భాషలో రాయబడింది? హెబ్రీ, గ్రీకు, లాటిన్, ఫ్రెంచ్ భాషలో రాయబడింది. కాబట్టి ఆయన ద్వారా అంటే ఎవరు? యేసుక్రీస్తు వారి ద్వారా మనము దేవునికి, అంటే తండ్రి అనే దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలం అంటే నాలుగుతో స్తుతించమని చెబుతున్నాడు రచయిత. ఏం చెబుతున్నాడు? నాలుగుతో స్తుతించమని చెబుతున్నాడు. నాలుగుతో పాడమంటున్నాడు, గొంతుతో పాడమంటున్నాడు. సంగీతం అనేది గుర్తుపెట్టుకోండి, 2 రకాలు. సంగీతం 2 రకాలు. ఒకటి ఏంటంటే గాత్ర సంగీతము, 2 వాయిద్యము. దేవుడు కోరుకున్నది మొదటిదే కోరుకున్నాడు. అంటే గాత్రం అంటే గొంతు, నాలుగుతో పాడమని చెబుతున్నాడు. వాయిద్యం కోరుకోలేదు. మరి వాయిద్యం కోరుకోకపోతే నువ్వు ఎలా పెడతావు? నీకు ఎవరిచ్చారు అధికారము? దేవుడు చెప్పింది ఒకటి, నువ్వు చేసేది ఒకటి. నాలుగుతో అర్పించమని చెబుతున్నాడు, చేతులతో కాదని చెబుతున్నాడు. అలా చెబుతున్నాడు. అలా చెప్పుకుంటూ వస్తే ఏం చెబుతున్నాడు? జిహ్వ ఫలము అర్పించమని, యేసుక్రీస్తు వారి ద్వారా జిహ్వ ఫలం అర్పించాలి.
అంటే ఏ విధంగా ప్రార్థన చేయాలి? ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ పరిశుద్ధులైన తండ్రి అని ప్రార్థన చేయాలి. తర్వాత చివరిలో యేసుక్రీస్తు వారి నామములు అడుగు వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ అనాలి. అంటే యేసుక్రీస్తు వారి ద్వారా పోవాలని చెబుతున్నాడు, నాలుగు ద్వారా స్తుతించాలని చెబుతున్నాడు, ఆ విధంగా చెబుతున్నాడు. అలా చేయాలి. కానీ మనము ఎట్ట పెడితే అట్ట ఉచ్చరించకూడదు. స్తుతి ఇక్కడ ఏమని చెబుతున్నాడు? స్తుతి యాగము. స్తుతి అంటే ఏంటి? స్తుతి యాగం అంటే ఏంటంటే మనము పాటలు పాడినాక మనం హల్లెలూయా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హల్లెలూయా అంటే అర్థం ఏంటంటే ప్రభువుని స్తుతించుట. చూద్దాం ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 1-2 వచనాలు. 19వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత పేజ్ నెంబర్ 239. అటు తర్వాత బహు శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పగా వింటిని, ప్రభువుని స్తుతించుడి. ఫుట్నోట్ 2 ఉంది, కింద ఏముందంటే హల్లెలూయా. హా కాదు, హల్లెలూయా. అని మొదటి హా కాదు. ఇప్పుడు ప్రభువుని స్తుతించడం అంటే ఏంటంటే ప్రార్థన చేసినా ప్రభువుని స్తుతించినట్టే, మరి వాక్యం చదివినా ప్రభువుని స్తుతించినట్టే, ఆత్మీయ కీర్తన అనగా పాటలు పాడినా ప్రభువుని స్తుతించినట్టే, వాక్యం చదివినా ప్రభువుని స్తుతించినట్టే. నువ్వు ప్రార్థనకు వచ్చి ప్రారంభ ప్రార్థన నుంచి చివరి ప్రార్థన అయిపోయేంత వరకు ఉన్నంత వరకు నువ్వు ప్రభువుని స్తుతించినట్టే. మళ్ళీ మళ్ళీ హల్లెలూయా అనాల్సిన అవసరం లేదు. మనం వ్యర్థంగా ఉచ్చరించకూడదు. హల్లెలూయా అంటే ఏంటి? ప్రభువుని స్తుతించుడి. అప్పుడు మళ్ళీ మనం హల్లెలూయా అన్నాం అంటే ఇవన్నీ పనికిరావు అని అర్థమవుతుందండి. ఇప్పుడు పాట పడినాక మనం హల్లెలూయా అన్నాం అనుకో, ఇంకా మిగతా అన్నీ పనికిరావు, వేస్ట్. ప్రార్థన పనికిరాదు, ఆత్మీయ కీర్తన పనికిరావు, ఏమంటారు వాక్య పరిచయం పనికిరాదు, ప్రభురాత్రి భోజనం పనికిరాదు, కానుక పనికిరాదు, ఇవన్నీ పనికిరావు అని మనం చెప్పినట్టే. మనం తెలియక వాడుతున్నాం, అవి మనం వాడకూడదు. అందుకే అంటాడు యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. నిర్గమకాండం 20వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు అంటే వ్యర్థముగా మాట్లాడకూడదు, ఎట్ట పడితే అట్ట చేయకూడదు. క్రీస్తు సంఘం బోధ అంటే కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది సత్యమైన బోధ. అన్ని బోధల్లో కలవదు. ఇది పౌరు ఉంది, అన్ని పక్షుల్లో కలవదు, సపరేట్గా ఉంటుంది. అంశ ఉంటుంది, బాధుల్లో కలవదు. క్రీస్తు సంఘం అందుకే అంటున్నాడు, ఏమంటే సత్యవాక్యాన్ని సరిగా విభజించు. అంటే ఎవరికి పడింది ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు. బైబిల్ ఏంటంటే కాంటెక్స్ట్, ఫ్రీ కాంటెక్స్ట్. అంటే ఎవరికి చెప్పాడు, ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు అని చెప్పి అందుకే అన్నాడు పౌలు గారు తిమోతితోటి, సత్యవాక్యాన్ని సరిగా విభజించు తిమోతి. ఎవరికి చెప్పాలి అది చెప్పు, ఎవరేం చేయాలి అది చేయి, అది ఎవరికి చెప్పు. మొత్తం కలిపి చెరపొద్దు అంటున్నాడు. మొత్తం కలిపి జరిపితే ఏం జరిగింది అంటే బోధ అనేది మారిపోయింది. వాయిద్యాలు కొట్టకూడదు, నీకు వాయిద్యాలు కొట్టకూడదు, వాయిద్యాలకు సంబంధించి నీకు ఏమీ పెట్టకూడదు, వాయిద్యాలకు సంబంధించి నీకు ఏమీ పెట్టకూడదు. ఏమని చెప్తున్నాడు? పెడితే ఏమైందంటే అల్లరైద్ది, గోలైద్ది. అల్లరైద్ది, గోలైద్ది. దేవుడు అల్లరైతే గోలైతే అక్కడ ఎవరుంటారు? అపవాది ఉంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 33వ వచనం. పేజ్ నెంబరు 155. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 33వ వచనం. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాడు. ఏమని చెబుతున్నాడు దేవుడు? అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానానికే కర్త, అల్లరికి కర్త కాడు అని చెబుతున్నాడు. అంటే ఏంటి దాని అర్థం? అంటే వాయిద్యం వద్దు, వాయిద్యానికి సంబంధించిన పరికరాలు ఏమొద్దు, వాయిద్యం వద్దు అని చెబుతున్నాడు. పరిశుద్ధుల సంఘంలో దేవుడు సమాధానానికే కర్త. అంటే దేవుడు సమాధానానికి కర్త, అల్లరికి కర్త కాదు. అల్లరికి గోలకి దేవుడు కర్త కాడు అని బైబిల్ చెబుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. వాయిద్యం పెడుతున్నాడు.
వాయిద్యం పెడితే వాడు పాడేది పాట ఏంటి అర్థం కాదు. ఒక సహోదరుడు ఏం చేసిందంటే, ఒక సహోదరుడు క్లాస్ పెట్టిండు. క్లాస్ బైబిల్ తరగతి పెడితే ఏం జరిగిందంటే, వాయిద్యం కొట్టుతారు బాబు వాయిద్యం కొడుతుంది. వాయిద్యం కొట్టేసరికి ఏం జరిగింది, సరే ఆయన తెలుగులో పాడుతున్నాడు, ఆయన ఏం చేశాడు, వాయిద్యం కొడుతూనే ఉన్నాడు, ఉద్దంటే కొడుతూనే ఉన్నాడు. సరే బ్రదర్ అని చెప్పి ఈయన ఇంగ్లీష్లో పాడాడు, ఈయన ఆంగ్లంలో పాడాడు, ఇంగ్లీష్లో పాడాడు. ఇంకా నోరెళ్ళు పెట్టి చూస్తాడు కొట్టాలి వాయిద్యం. ఏంది ఎవరికి ఇచ్చారో అది చేయాలి, ఇంకా వాయిద్యం కొట్టట్లా, అర్థం కాక అడుగుతుండు. నేను చెప్పాక తెలుగు నీకు బైబిల్లో వాయిద్యాలు కొట్టకూడదనుంది, ఎవరికి చేయాలి వాళ్ళు చేయాలని చెప్పేసి మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు వాయిద్యం పెట్టావండి, వాయిద్యం పెట్టావు, నువ్వు పాట పాడుతున్నావు, నువ్వు పాడే పాట ఎక్కువ వినిపిస్తుందా, వాయిద్యం ఎక్కువ వినిపిస్తుందా? అసలు బుద్ధి ఉండక్కర్లే. నువ్వు పాడే పాట ఎక్కువ వినిపిస్తున్నావు, వాయిద్యం ఎక్కువ వినిపిస్తుందా? ఆలోచించండి, మీరు ఆలోచించండి. అరే సినిమా పాటలకి వాయిద్యాలు పెట్టిండు, పెళ్ళికి వాయిద్యాలు పెట్టిండు, దేవుని పాటలకు వాయిద్యాలు పెడతాను. ఏంది ఇది? దేవుని కంటే ప్రత్యేకత ఉండక్కర్లే. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులే ఉండమన్నాడు కదా. మరి లోపల తీసుకొచ్చి వీటిలో కలిపి తెట్ట కుదిరిద్ది. వాయిద్యం కొడితే అసలు ఒక్క పాట కూడా అర్థం కాదు, ఒక్క మొక్క కూడా అర్థం కాదు. అర్థం అవ్వాలి కదా. ఇప్పుడు మీరు పాట పాడుతున్నారు, నేను వాయిద్యం కొడుతున్నాను, నేను మీతో పాటు కలిసి పాడగలనా? నేను మీతో పాటు కలిసి పాడగలను, మీ పాట నేను అందుకోగలనా? అందుకోలేను. ఎందుకు? ఈ గోల ఎక్కువ పోయింది. అదే అన్నాడు ఇక్కడ, అల్లరికి కర్త కాదు సమాధానానికి కర్త. ఆయన సమాధానానికి కర్త దేవుడు. అల్లరి చేయదు. ఎక్కడైనా కానీ యేసుక్రీస్తు వారు తాను భూమి మీద బతికున్నప్పుడు ఎక్కడా వాయిద్యాలు వాయించినట్టు లేదు. మరి ఎవరు చూపించలేరు, అసలు లేదు. ఆయన తబలా డోలు కానీ కట్టుకొని పోలా సువార్త చెప్పడానికి, వాక్యం చెప్పడానికి. అపోస్తులు కానీ ఎక్కడైనా కానీ తబలా కానీ డోలు కానీ కట్టుకొని పోలా వాక్యం చెప్పడానికి. సువార్త అవసరం, అవి మనకు అవసరం లేదు. అవి ఎవరు అసలు మనం చేయకూడదు, అవి మనకి ఇచ్చిన కాదు. అల్లరికి కర్త కాదు దేవుడు. మనం అల్లరి చేస్తున్నాం అంటే అల్లరి చేసే కాడ దేవుడు ఉంటాడా? అల్లరికి కర్త కాడు, అల్లరి చేసే కాడ దేవుడు ఉంటాడా? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. నేను ఎవరిని విమర్శించడం కాదు, బైబిల్లో ఉన్నది వాక్యం ఏదో నాకు తెలిసి నేను చదువుతున్నా. పౌలు గారు ఏమంటాడంటే, ప్రేమ కలిగి మీకు సత్యం చదువుతున్నా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 మీకు ప్రేమ కలిగి మీకు సత్యం చదువుతున్నా. మీరు బాగుండాలి, మనందరం బాగుండాలి, మనందరం పరలోకం పోవాలి. మనం ఇక్కడ ఎలాగ మనం అయితే సంతోషంగా కూర్చున్నామో, పరలోకంలో కూడా మనందరం సంతోషంగా ఉండాలి. ఒకళ్ళ నరకానికి, ఒకళ్ళ పరలోకానికి, ఒకళ్ళ పాతాళానికి, ఒకళ్ళ పరదేశానికి పోతే ఎలా ఉంటుంది? మనం పెద్దగా చనిపోయారు, ఇప్పుడు మాకు బాధ ఉందా లేదా? బాధ ఉంటుంది కదా. మరి అలా మనిషి భౌతిక సంబంధమైన మనిషి చనిపోతే మనం బాధపడతాం. మరి ఆత్మ చచ్చిపోయి నిత్య నరకం పడితే మనకెంత బాధగా ఉంటుంది. మనందరం కలుసుకోవాలి. ఎక్కడ? ఇవన్నీ మనకి అద్దె ఇళ్ళు, ఈ లోకం అనేది అద్దె. మళ్ళీ మనం వెళ్ళిపోవాలి. ఎక్కడికి? 2 స్థలాలు. ఒకటి నరకం, 2 పరలోకం. ఇంకొకటి పరదేశు, పాతాళం. తీర్పు జరిగినాక పరలోకమా నరకమా దేవుడు నిర్ణయిస్తాడు. అప్పుడు దాకా ఏం జరిగింది? 2 ప్రదేశాలకు వెళ్తాడు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే, ఒకటి పరదేశు, 2 పాతాళం. అల్లరికి కర్త కాదని చెబుతున్నాడు. మళ్ళీ అల్లరికి కర్త కాదని నువ్వు ఎట్ట పెడతావు వాయిద్యాలు? ఎక్కడుంది రైట్? అసలు మార్గం ఎక్కడుంది? సేవకుడు అవ్వడానికి మార్గం ఉంది, సువార్తికుడు అవ్వడానికి మార్గం ఉంది. ఏం చేయాలో ఏం చేయకూడదు, క్రైస్తవుడు ఎలా జీవించాలో ప్రతి ఒక్కటి లిస్టు స్టెప్ బై స్టెప్ దేవుడు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చారు, ఎవరు చేయాలి? పాత నిబంధనలో ఉన్నాయి వాయిద్యాలు. అది ఎవరికి? ఇశ్రాయేలుకి ఇచ్చింది, లేవీయులకు ఇచ్చింది, మనకు కాదు. చూద్దాం. మొదటి దినవృత్తాంతములు 13:8. ఇప్పుడు దాకా వాయిద్యాలు లేవు, కొత్త నిబంధన అని చెప్పాను. మొదటి దినవృత్తాంతములు 13 పేజ్ నెంబర్ 346. నేను చదువుతా చూడండి. పేజ్ నెంబర్ 346, మొదటి దినవృత్తాంతములు 13:8. దావీదు ఇశ్రాయేలందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాడుచు, సితార్లను వాయించుచు, స్వరమండలములను, తంబూరులను, తాళములను వాయించుచు బోరలు ఊదుచుండిరి. దావీదు ఇశ్రాయేలందరూ తమ పూర్ణ శక్తితో
దావీదు ఇశ్రాయేలు అందరూ పూర్ణ శక్తితో, అంటే మనస్ఫూర్తిగా ఇష్టపూర్తిగా ఎటువంటి కల్మషం మచ్చ లేకుండా ఉన్నట్టుగా ఏం చేస్తారంటే దేవుని సన్నిధిలో పాటలు పాడుచు వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు దేవుని సన్నిధికి వాళ్ళు యెరూషలేము వెళ్ళారు. ఇది పాత నిబంధన. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ధర్మశాస్త్రం ప్రకారం, పాత నిబంధన ప్రకారం యెరూషలేముకి వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? ఇశ్రాయేలు వెళ్ళారు, దావీదు గారు వెళ్ళారు. ఏం చేస్తున్నారు? ఆయన సన్నిధిలో పాటలు పాడుతున్నారు. మనం పడ్డాడు పాటలు పాడుతున్నారు. సితార్లను వాయిద్యం వాయిస్తున్నారు. స్వరమండలములు అంటే స్వరముతో గొంతుతో పాడుతున్నారు. తంబురలను తాళములను వాయించుచు బోరలు ఊదుచుండిరి. పాత నిబంధనలు వాళ్ళు ఏమి ఉపయోగించారు? సితారలను వాయించారు, స్వరమండలములు వాయించారు, వాయిద్యములు వాయించారు, బోరలు ఊదుచుండారు. అయిపోయింది. ఇప్పుడు 15వ అధ్యాయం 16వ వచనం. అంతటా దావీదు, దినవృత్తాంతం మొదటి గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనం పక్కనే ఉంటుంది. అంతటా దావీదు, మీరు మీ బంధువులకు పాటలకు పిలిచి స్వరమండలములు సితారలను తాళములతో వాయిద్య విశేషములతో గంభీర ధ్వని చేయించు సంతోషంతో స్వరమెత్తి పాడునట్లు ఏర్పాటు చేయడని లేవీయులకు అధిపతులకు ఆజ్ఞయించెను. ఇక్కడ ఏం చెబుతున్నాడు? అక్కడ ఇశ్రాయేలు చేశారు, ఇక్కడ ఏం చేశారు? మళ్ళీ లేవీయులకు ఇచ్చాడు. అంటే టోటల్గా వాయిద్యాలు అనేది దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు వాయించాలి, క్రైస్తవుడు అనేవాడు వాయించకూడదు, క్రైస్తవుడు అనేవాడు వాయిద్య పరికరాలను వాడకూడదు అని చెబుతున్నాడు. ఇక్కడేమో 13:8 వచనంలో ఇశ్రాయేలు చేయాలని చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే దావీదు వరద దేవుడు లేవీయుల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చాను. అంటే లేవీయులు మాత్రమే చేయాలి, క్రైస్తవుడు అనేవాడు చేయకూడదు. బైబిల్లో మనకి 3 యుగాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే పితరుల యుగం. అది ఎక్కడి నుంచి? ఆదికాండం 1వ అధ్యాయం కాడ నుంచి నిర్గమాకాండము 19వ అధ్యాయము చివర వచ్చిన వరకు. అంటే అక్కడ కట్టుబాటు లేదు, నియమ నిబంధన లేదు, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతికారు. నిర్గమాకాండం 20వ అధ్యాయం నుంచి మోషే గారు పిలిచి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు, 10 ఆజ్ఞలు. అది ఎక్కడ దాకా కొనసాగింది? దాదాపు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం దాకా పాత నిబంధన కిందకి వచ్చింది. అంటే ఒక మాట కాదు, 2 మాటలు కాదు, 613 ఆజ్ఞలు పెట్టాడు దేవుడు. ఎన్ని మీరు చేయాలని ఇశ్రాయేలుకి యూదులకి 2 ఒకటే. వాళ్ళకి చెప్పాడు, వాళ్ళ జీవితాలు పాటించలేకపోయారు. తర్వాత ఏంటి? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం కాడి నుంచి ప్రకటన గ్రంథం చివరి వరకు, అంటే యేసుక్రీస్తు వారు మళ్ళీ మన తీర్పు జరిగేంత వరకు దీన్ని క్రైస్తవ యుగం అంటారు. అంటే ఇప్పుడు పితరులు లేరు, ఇంకా చనిపోయారు, అయిపోయింది. ధర్మశాస్త్రం యేసుక్రీస్తు వారు నెరవేర్చి కొట్టివేశాడు పాత నిబంధన. ఇప్పుడు మన ముందు ఎక్కడ? కొత్త నిబంధన చట్టం, కొత్త చట్టం ఇచ్చాడు. ఇదివరకు ప్రభుత్వం వేరు, ఇదివరకు పెట్టిన ప్రభుత్వం వేరు, ఆ పథకాలు వేరు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, ఇప్పుడు పథకాలు మారుతాయి. పాత ప్రభుత్వం పథకాలు నాకు కావాలంటే ఇస్తాడు ఇతను. ఇప్పుడు సీట్ ఎక్కింది ఎవరు? అప్పుడు సీట్లో ఉంది ఎవరు? అప్పుడు కుర్చీ ఎక్కింది ఎవరు? ఇప్పుడు కుర్చీ దిగి ఇప్పుడు కుర్చీలో ఉంది ఎవరు? ఆలోచించాలి. ఇప్పుడు మీ దగ్గర నేను అప్పు తీసుకున్నాను, అప్పు తీసుకొని నేను నోటు రాశాను, తర్వాత మీ అప్పు మీకు చెల్లించాను. మీరు నాకేమిస్తారు? నోట్ ఇస్తారు. నోట్ నేనేం చేస్తా? దాని మీద గవర్నమెంట్ అథారిటీ ఉంటుంది, అంటే ముద్ర ఉంటుంది, ముద్ర అధికారం ఉంటుంది. ఏది? స్టాంప్ బిల్ల. ఆ స్టాంప్ బిల్ల నేను వెంటనే తీసేస్తా. ఇదిగోన్నా నీ డబ్బులు నీకు ఇచ్చేసాను, ₹10 లెక్క ఇచ్చేసాను వడ్డీలు సహా. కాబట్టి నా నోటు తీసుకుని నేను బిల్ల తీసేస్తాను. బిల్ల తీసేస్తే ఆ నోటుకి చెల్లుబాటు ఉండదు. అర్థం నేను చెప్పే చెల్లుబాటు ఉండదు, ఇంకా చెల్లదు. ఎందుకు నేను బిల్ల తీసేసా? అట్నే పాత నిబంధనలు కొడితే గెలికిపోయింది, అంటే దానికి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఒక మాత్ర కొట్టాం, ఒక మాత్ర ఎప్పుడు? ఉదాహరణకి 2026 జనవరి 1 తయారైంది మాత్ర. ఏది? గ్యాస్ టేబుల్ మాత్ర. అది ఎక్కడ దాకా పనిచేసింది? 2028 జనవరి 1 దాకా పనిచేసింది, 2 సంవత్సరాలు. తర్వాత జనవరి 2వ తారీఖు వచ్చిందంటే ఇంకా పనిచేయదు. వేసుకున్నవా ప్రాణానికి ప్రమాదము. మన టైం బాగలేక ప్రాణం పోయింది, లేకపోతేనేమో ఏదో ఒకటి ఎఫెక్ట్ కొట్టి బెందులు రావడం అని ఏదో ఒకటి జరిగింది. అట్నే పాత నిబంధన కొడితే ఎనికిపోయింది, వాళ్ళు ఆచరించలేదు కాబట్టి ఎనికిపోయింది. అట్నే ఇక్కడ వాయిద్యం ఏం చెబుతున్నాడు? ఇశ్రాయేలుకి ఇచ్చాడు, లేవీయులకు ఇచ్చాడు. అయితే ఏం చెబుతున్నారు చూడండి. ఇప్పుడు 28 వచ్చిన చదవండి. ఇశ్రాయేలు అందరూ ఆర్పాటము చేయించు, అదే అధ్యాయము 15వ అధ్యాయం 28 వచ్చిన మొదటి దినవృత్తాంతం 3 పక్కనే. ఇశ్రాయేలు అందరూ ఆర్పాటము చేయించు, కొమ్ములు బోరలు ఊదుచు. కొమ్ములు ఇప్పుడు మనం ఇప్పుడు ఊదుతున్నారు కదా,
దినానికి పొంగులు ఊతున్నారు కదా, అది ఎక్కడి నుంచి వచ్చిందంటే బైబిల్లో నుంచి వచ్చింది. పొంగులు బోరలు ఊదుచు, తాళములు కొట్టుచు, స్వరమండలములు సితారలు వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసుకొని వచ్చిరి. దేవుడు ఏం చెప్పాడంటే, మీరు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు తంబూరాలు సితారాలను వాయిద్యాలు కొట్టుకుంటారా అండి అని చెప్పి లేవిని చదువుతున్నాడు. అర్థమవుతుందా? లేవిని చదువుతున్నాడు. ఇశ్రాయేలు 12 గోత్రాల వారు, 12 గోత్రాల వాళ్ళు లేవి గోత్రానికి ఇది వాయిద్యాలు కొట్టే అధికారం ఇచ్చాడు. వాళ్ళని చదువుతున్నాడు, మీరు వాయిద్యాలు కొట్టుకుంటూ బాగా చేసుకుంటూ దేవుని సన్నిధికి రాండి అని చెప్పుకుంటూ వస్తున్నాడు. క్లియర్గా ఎక్కడుందంటే 2వ దినవృత్తాంతములు ఇక్కడ వాయిద్యాలు ఎవడు తయారు చేయించాడో చెబుతున్నాడు. దావీదు గారు తయారు చేసాడని చెబుతున్నాడు. ఇక్కడ 2వ దినవృత్తాంతముల గ్రంథము పేజీ నెంబర్ 383, 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 26వ వచనము. దావీదు చేయించిన వాయిద్యములను వాయించుటకు లేవీయులను బోర్లు ఊదుటకును యాజకులను నియమింపబడిరి. చూడు, ఎవరు చేయమని చెప్పాడు? దావీదు గారు చేయమని చెప్పాడు వాయిద్యాలను. దావీదు గారు చేయమని చెప్పాడు వాయిద్యాలను. మన దేవుని సన్నిధికి వెళ్ళాలి, మన దేవుని సన్నిధికి వెళ్ళాలి, మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి, వాయిద్యాలు చేయండి రా బాబు అని చెప్పి తయారు చేసేవాడికి ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞ జారీ చేశాడు. అంటే మాట చెప్పాడు. ఎవరు? దావీదు గారు. చెప్పిన తర్వాత ఏం చేశారు వాళ్ళు? దావీదు చేయించిన వాయిద్యములు వాయించటకు లేవీయులను బోరలు ఊదుటకును యాజకులను నియమించింది. లేవీలు చేయాలి, యాజకులను నియమించాలి. యాజకులు చేయాలి ఏంటి? ఆ వాయిద్య పరికరాలను వాడాలి. 25వ వచనం చదవండి. మరియు దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదానును ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరములలో తాళములను స్వరమండములను సితార్లను వాయించుటకై అతడు లేవీలను ఏర్పాటు చేసెను. దావీదు గారు లేవీలను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఉదాహరణకి మన ఇంట్లో ఏదైనా శుభకార్యం పెట్టుకున్నాం, ఏదైనా పని పెట్టుకున్నప్పుడు ఏం చేస్తారు? ఇంట్లో ఉన్నవారు 4 అన్నదమ్ములు అనుకో, పెద్దవాడు ఇంటికి పెద్దవాడు అన్న ఏం చేస్తాడు? అరే నువ్వు వెళ్ళి కబుర్లు చెప్పిరారా, అరే నువ్వు వెళ్ళి మటన్ తెస్తారా, నువ్వు వెళ్ళి చికెన్ తెస్తారా, అరే నువ్వు వెళ్ళి టెంట్ సామాన్ తెస్తారా అని చెప్పి నలుగురికి 4 పనులు కేటాయిస్తాడు తమ్ముళ్ళకి. ఈయన పెద్దోడు కదా. అట్నే ఇక్కడ దావీదు గారు కూడా ఏం చేశాడంటే, లేవీలు ఇశ్రాయేలు 12 గోత్రాలు లేవీలకు ఇచ్చాడు. మీరు వాయిద్యాలు కొట్టండి, మీరు దేవుని సన్నిధికి గోల చేసుకుంటారా అండి, మీరు వాయిద్యాలు వాడని చెప్పి దావీదు గారు వాళ్ళకి కేటాయించాడు. ఆయన వాయిద్యాలు కూడా చేయమంది ఆయనే, వాయిద్యాలు చేయమంది ఆయన. సితార తయారు చేయడానికి కారకుడు ఎవడంటే యూబాలు. ఈ యూబాల్ అనే వ్యక్తి కయ్యూని సంతతి నుంచి వచ్చాడు. కయ్యూని దేవుడు శపించాడు, నీ తమ్ముడైన ఏబేలును చంపావు, దేశదిమ్మరైపోతావు అని చెప్పి శపించాడు. ఆ శపించిన వారి వంశాల నుంచి యూబాలు వచ్చాడు. యూబాలు ఏం చేశాడంటే సితారా స్థానికను తయారు చేశాడు. చూద్దాం, బైబిల్లో ఉంది, నేను సొంతంగా చెప్పట్లేదు. ఆదికాండము 4వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయము 21వ వచనం, పేజ్ నెంబర్ 3, ఆదికాండము 4వ అధ్యాయము 21వ వచనం. అతని సహోదరుని పేరు యూబాలు. అతడు సితారను స్థానికను వాడిక చేయవారందరికీ మూల పురుషుడు. ఏం చెప్పాడు? ఆ 2 పుట్టినోడు 2 వేసి ఉంది. 2 ఏముందంటే కింద పిల్లన గ్రోవి. పిల్లన గ్రోవి అనేది తెలుగు పదం. దీని ఇంగ్లీష్లో ఆంగ్లంలో ఏమంటారంటే ఫ్లూట్ అంటారు. అయితే ఆ ఫ్లూట్ని, ఆ పిల్లన గ్రోవిని ఎవరు తయారు చేశారంటే యూబాలు తయారు చేశాడు. యూబాలు ఎవరి సంతతి నుంచి వచ్చారంటే కయ్యూని సంతతి నుంచి. అంటే ఎవరు? ఐ థింక్ మనకి ఆదాం గారికి మనవడై ఉండొచ్చు. ఆదాం గారికి 2 కొడుకులు కదా, వాళ్ళ పేరు, ఒక అతని పేరు ఏబేలు గారిని ఈయన కయ్యూని చంపేశాడు. కయ్యూని సంతతి నుంచి వచ్చిన వాడే ఈ యూబాలు. ఈ సితారా స్థానిక అతను తయారు చేశాడు. శపించబడిన వాళ్ళు తయారు చేసి మనం వాడొచ్చా? మీరే ప్రశ్నించుకోండి. శపించబడ్డారు. ఏమని చెబుతున్నాడు? బేతేలును ఆశ్రయించొద్దు, దాన్ని నేను శపించాను అంటున్నాడు. ఎందుకు? ఆ విగ్రహారాధన జరుగుతుంది. దేవుడు చెప్పేది ఒకటే, వాళ్ళు చేసేది ఒకటే.
దేవుడు చెప్పేది ఏంటంటే అసలు క్రైస్తత్వం అనేది ఆత్మకు సంబంధించినది. ఆత్మకు పట్టిన రోగం పోవాలి. ఆత్మ పట్టిన రోగం ఏంటంటే పాపము, అది పోవాలి. క్రైస్తత్వం అనేది శరీరానికి సంబంధించింది కానే కాదు. శరీరం అనేది ఎప్పటిలాగే మట్టిలోకి వెళ్ళిపోయింది. ఆత్మ అనేది మనకి వస్తువు అప్పచెప్పాడు దేవుడు. ఆ వస్తువు ఏంటి? ఆత్మ. దాన్ని మళ్ళీ మనము శుభ్రంగా దాన్ని మనం అప్పచెప్పాలి. ఇప్పుడు నేను మీ దగ్గర ఏం తీసుకున్నాను? ఒక వస్తువు తీసుకున్నాను. ఏదన్నా పాతకొట్టని కొడవలు తీసుకున్నాను. నేను దాన్ని మీకు ఇరగొట్టిస్తే ఎలా ఉంటుంది? మళ్ళీ నేను మీ వస్తువు మీకు అప్పచెప్పాలి. నేను దాన్ని ఇరగొట్టిస్తే మీకు ఎలా ఉంటుంది? అలాగే ఇప్పుడు మన దేవుడిచ్చే ఆత్మను మనం పాడు చేసుకొని మళ్ళీ దేవునికి ఇవ్వకుండా సాధన కప్పులకి అడ్డ కుదిరింది. సమస్తం చేసిన ఆయన కదా, ఆయన చెబుతున్నాడు. అయితే చెప్పించబడిన దాన్ని మనము చేయకూడదు. ఇప్పుడు వాయిద్యాలు వాడకూడదు అని చెప్పాను, మొదటి పాయింట్. రెండోది, వాయిద్యాలు ఎవరికి అధికారం ఇచ్చాడంటే లేవీయులకు, ఇశ్రాయేలుకి ఇచ్చాడని చెప్పాను. ఇంక మనం చేయకూడదు. మనం చేసామంటే ఏంటి? శాపాన్ని పొందుకుంటాం. శాపం పొందుకుంటాం అంటే ఏంటి? కరోనా వచ్చింది, చాలామంది చనిపోయారు, కుట్లు చనిపోయారు. సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి. ప్రీ కాంటెక్స్ట్ అంటే సమయం, సందర్భం, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరితో చెబుతున్నాడు, ఎవరికి చెబుతున్నాడు, ఎవరిని ఏమని చెబుతున్నాడు అని చెప్పి సమయ సందర్భాలు ఉంటాయి. ఒక పుస్తకం తీసుకున్నట్టు, ఉదాహరణ ఆదికాండం 1వ అధ్యాయం నుంచి చివరి వచ్చిన వరకు చదివితే అక్కడ ఎవరు చెప్పాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరిని ఏమని చెబుతున్నాడు. ఇప్పుడు మీకు గ్యాస్ ట్రబుల్ వచ్చింది, మిమ్మల్ని వాడమని చెబుతున్నాడు ట్యాబ్లెట్లు. నాకు గ్యాస్ ట్రబుల్ లేదు, నన్ను వేసుకోమని ఎట్ట కుదిరిద్ది? అసలు ఏమన్నా కామన్ సెన్స్, మినిమం జ్ఞానం లేదా? అటు రాకుండా ట్యాబ్లెట్ వేసుకుంటారంటే ఏంటిది? రోగం రాకుండా ట్యాబ్లెట్ వేసుకుంటారంటే అక్కడ వచ్చిందేంటి? వచ్చింది మీకు, సారీ వచ్చింది నాకు, మిమ్మల్ని వేసుకోమంటే ఎట్ట కుదిరిద్ది ట్యాబ్లెట్? అర్థం ఉండాలి కదా. అట్నే ఇశ్రాయేలుకి, లేవీలకి ఇస్తే వాళ్ళని చేయమంటే నేనేం చేస్తారా బాబు అంటే ఎట్ట కుదిరిద్ది? వాళ్ళ నువ్వు చేయాలంటే యెరూషలేము పోయి ఆరాధన చేయాలి. వాళ్ళలాగా నువ్వు చేయాలంటే, ఇశ్రాయేలు లాగా నువ్వు చేయాలంటే యెరూషలేము పోయి ఆరాధన చేయాలి. ఆరాధనలో 13 ఆజ్ఞలు పాటించాలి. మరి పస్కా పండుగ చేయాలి, వాళ్ళు సున్నతి చేయించుకోవాలి. వాళ్ళు అసలు నువ్వు పాటించలేవు, అవన్నీ పాటించలేవు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే 2 ఆజ్ఞలు పెట్టేశాడు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మ దేవుని ప్రేమించు. ఈ 2 చేస్తే నువ్వు ప్రార్థన నిబంధన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్టే. 2 నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో దేవుణ్ణి సేవించు. అంటే మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించు అని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19-20 వచ్చినారండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5:19 అండి. పేజీ నెంబర్ 176. ఒకరినొకడు కీర్తనలతోనూ, సంగీతములతోనూ, ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి కీర్తించుచు, ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. ఏమని చెబుతున్నాడు? క్రైస్తవుడు అనేవాడికి, మారు మనసు పొంది బాప్తిజం పొందిన వాడికి ఏమని చెబుతున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా ఏం చెప్పిస్తున్నాడు? సేవకుడైన పౌలు గారి ద్వారా, సువార్తికుడైన పౌలు గారి ద్వారా ఏం చెప్పిస్తున్నాడు అంటే, చూడండి, ఒకరినొకడు మారు మనసు పొందారు, బాప్తిజం పొందారు, మీరు క్రైస్తవులుగా మారారు. ఒకరినొకడు సత్యమైన సంఘంలో ఉన్నారు. ఒకరినొకడు కీర్తనలతోనూ ఏమంటారంటే, మనము పాటలు అంటాం కానీ పాటలు అనకూడదు. వాటిని ఏమంటారంటే ఆత్మీయ కీర్తనలు అనాలి. అంటే ప్రార్థన చేయగలే మనం ఆత్మీయ కీర్తనలు పాడుతున్నాము. అర్థమవుతుందా అని చెబుతూ ఏమంటున్నాడు? సంగీతములతోనూ, కీర్తనలతోనూ, సంగీతములతోనూ. ఏ సంగీతము? ఇందా చెప్పాను మీకు, గొంతుతో పాడేది, నాలుగుతో పాడేది, వాయిద్యం కాదు, చేతులతో చేసేది కాదు. సంగీతములతోనూ, ఆత్మ సంబంధమైన పాటలతోనూ. ఆత్మ సంబంధమైన పాటలు అంటే ఏంటి? యెహోవా గురించి పాడాలి. మనం పాటలు ఏ విధంగా పాడాలంటే, పాటలు పాడడానికి క్రమం ఉంది, ఆత్మీయ కీర్తన పాడడానికి క్రమం ఉంది. ఫస్ట్ తండ్రిని దేవుని గురించి పాడాలి, తర్వాత యేసుక్రీస్తు వారి గురించి పాడాలి, తర్వాత హెచ్చరిక గీతాలు అట్ట పాడాలి. అట్ట పాడుకుంటూ రావాలి. పాడుకుంటూ వస్తే ఏం చెబుతున్నాడు? ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుకొని చెబుతున్నాడు. మీ హృదయములలో ప్రభువును గూర్చి
పాడుచు కీర్తించుచు. మీ హృదయంలో ప్రభువుని గురించి అంటే మనసుతో పాడండి, గొంతుతో పాడండి, అప్పుడు నన్ను స్తుతించినట్టే కీర్తించినట్టే అని చెబుతున్నాడు, అని చెప్పుకుంటూ వస్తున్నాడు. అంతేగాని ఇక్కడ ఇక్కడ మనోళ్ళు తికమక పడుతున్నారు, అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు. సంగీతం ఉంది కదండి అని అనుకుంటున్నారు. తెలుగు బైబిల్లో ఎలా ఉంది, ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే మేక్ ఏ మెలోడియన్ ఇన్ ఏ సింగింగ్ సాంగ్ ఇన్ ఏ ఆర్ట్. మేక్ ఏ మెలోడియన్ ఇన్ ఏ సింగింగ్ సాంగ్ ఇన్ ఏ ఆర్ట్. ఆర్ట్ అంటే మనస్సు, హృదయము. మేక్ ఏ మెలోడియన్. సాంగ్ అంటే పాట అనేది మనసుతో పాడమన్నాడు, హృదయంతో పాడమన్నాడు. సంగీతం అంటే ఏంటంటే ఇక్కడ వాయిద్య పరికరాలంటే ఇంగ్లీష్ బైబిల్లో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అని ఉండాలి. కానీ అలా ఇంగ్లీష్ బైబిల్లో అలా లేదు. ఇంగ్లీష్ బైబిల్లో తర్జుమా కరెక్ట్గా ఉంది. తర్జుమా చేసేటప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో కరెక్ట్గా ఉంది. మేక్ ఏ మెలోడీ ఇన్ ఏ సింగింగ్ సాంగ్ అంటే సింగ్ అంటే పాడటం, సింగింగ్ సాంగ్ ఇన్ ఏ హార్ట్ అంటే హృదయంతో మనసుతో పాడమంటున్నాడు. గాత్ర సంగీతం గొంతుతో పాడమంటున్నాడు. దాని ఇంగ్లీష్ బైబిల్ చదవాలి, తెలుగు బైబిల్ కదా. అన్ని బైబిల్ చూడాలి, ఇంగ్లీష్ బైబిల్ చూడాలా, గ్రీకు బైబిల్ చూడాలా, అన్ని చూసి ఒక్క తెలుగు బైబిల్ పట్టుకొని సంగీతం అంటే సంగీతం వేరు, గీతం. గీతం అంటే ఏంటి? పాట. సమ్ అంటే ఏంటి? పాడటం. అర్థమవుతుందా? గీతం అంటే పాట, సమ్ అంటే పాడటం. అంటే గొంతుతో పాడమని చెబుతున్నాడు, మనసుతో పాడమని చెబుతున్నాడు. అంతేగాని వాయిద్యం కాదు. వాయిద్యం అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇంగ్లీష్లో మ్యూజికల్, MUSICIL, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏమనుంది? మేక్ ఏ మెలోడీ ఇన్ ఏ సింగింగ్ సాంగ్ ఆర్ట్ ద్వారా, అంటే మనసు ద్వారా పాడమని చెబుతున్నాడు. ఈ విధంగా ఇంకో చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. సంగీతములతోను, పేజ్ నెంబర్ 184. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింప నీయుడే. ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ చెబుతున్నాడు. వాళ్ళకి చెప్పాడు. ఎవరికి? ఎఫెసీలో ఉన్న క్రీస్తు సంఘానికి. అంటే వాళ్ళకే కాదు, మనకు కూడా వర్తించింది. రోమిలకు రాసిన పత్రిక కాడ నుంచి గుర్తుపెట్టుకోండి. రోమిలకు రాసిన పత్రిక కాడ నుంచి యోధా పత్రిక వరకు క్రైస్తవులకు రాయబడిన పత్రికలు. అంటే మారు మనసు పొంది బాప్తిసం పొందిన వారు ఎలా ఉండాలి, ఎలా జీవించాలని చెప్పి రాసుకుంటూ వస్తున్నాడు. వస్తే ఏం చెబుతున్నాడు? ఎఫెసీలో చెప్పాను, ఎఫెసీలో ఉన్న క్రైస్తవులకు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ మీకు చెబుతున్నాను, కొలస్సీలో ఉన్న వారికి చెబుతున్నాను. ఏమని చెబుతున్నాడు? అదే చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు అంటే సంగీతాలతోటి, అంటే గాత్ర సంగీతంతో, కీర్తనలతోటి, ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరినొకరు బోధించుచు. అక్కడ బుద్ధి చెప్పాడు, మొదట రాశాడు. ఇక్కడ దానికి దీనికి తేడా. ఇక్కడ బోధించుచు, బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన జ్ఞానము చేయుడి. దేవుని గూర్చిన జ్ఞానము చేయాలి. అంటే దేవుని గూర్చిన పాటలు పాడమని చెబుతున్నాడు, క్రమంగా పాడమని చెబుతున్నాడు, గొంతుతో పాడమని చెబుతున్నాడు, మనసుతో పాడమని చెబుతున్నాడు, పరికరాలు ఏవి వాడొద్దని చెబుతున్నాడు. ఈ విధంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇంతసేపు మనము ఈ విధంగా చెప్పుకుంటూ వస్తుంటే మనం దీన్ని కాదని త్రోసి వేస్తే ఏమి జరిగిందంటే దావీదు గారిని దావీదుని దేవుడు ఏమన్నాడంటే దావీదు వాళ్ళ వాయిద్యాలు వాయించు పిచ్చి పాటలు పాడుతున్నారు అంటాడు. ఆమోజు గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం. ఆమోజు గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం, 758, పేజీ నెంబర్ 758. స్వరమండలములతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాయిద్యములను కల్పించుకొందురు. స్వరమండలములతో కలిసి, అంటే గొంతుతో కలిసి పిచ్చి పాటలు పాడుతున్నారు. మీరు పిచ్చి పాటలు పాడుతున్నారని చెబుతున్నాడు. దావీదు వలనే వాయించు వాయిద్యములను కల్పించుకుందరు. దావీదు చెప్పిన వాయిద్యాలు తీసుకొచ్చి మీరు ఉపయోగిస్తున్నారు అని పాడుతున్నారు. అవన్నీ పిచ్చి పాటలు రా బాబు అని చెప్పి ఆమోజు గారు, ప్రవక్త అయిన ఆమోజు గారితో దేవుడు చెబుతున్నాడు. అంటే ఏమంటున్నాడు? అప్పుడు చెప్పా, అది వాళ్ళకి ఇచ్చింది, వాళ్ళు దాన్ని సరిగ్గా పాటించలేదు.
ఈ వాయిద్యాలు దేనికంటే మీకు ఒకటి చదువుతాయనండి. అప్పుడు బలులు ఇస్తారు, పాపం చేస్తే బలు ఇస్తారు ఇశ్రాయేలు. బలు ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ జంతువు అరుపును వినపడకూడదు కాబట్టి వీళ్ళు వాయిద్యాలు కొట్టమంటారు. అర్థమవుతుంది నేను చెప్పేది. అప్పుడు ఏం చేస్తారంటే ఇశ్రాయేలు పాపం చేయగానే మేకపోతులు కానీ, దున్నపోతులు కానీ, ఆవులు కానీ, ఎద్దులు కానీ తీసుకుపోయి ఏం చేస్తారంటే నరుకుతారు. అవి ఏం చేస్తాయంటే అరవకూడదు. ఆ శబ్దాలు వినపడకుండా ఉండడానికి వాయిద్యాలు కొట్టమని చెప్పాడు దేవుడు బలిచ్చేటప్పుడు. అది ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? అంటే అన్యులు చేస్తున్నారు, దేవుని ఎరగని వారు చేస్తున్నారు. అంటే పాత నిబంధనలు వాళ్ళు చేస్తున్నారు, మనం చేయకూడదు. ఆ విధంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. దావీదు వలనే కలిసి పిచ్చి పాటలు పాడుతున్నాడు. ఎందుకు దేవుడు ఏమన్నాడంటే యోహాను సువార్త 4:24 వచ్చిన దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంటే మనసుతో ఆరాధించాలి. సత్యం అంటే నిజముగా ఆరాధించాలి, మనస్ఫూర్తిగా ఆరాధించాలి. వాయిద్యాలకు సంబంధించిన ఏమి మనం పెట్టకూడదు, వాయిద్యాలకు సంబంధించిన ఏమి మనము పెట్టకూడదు. పెట్టామంటే ఏం జరిగిద్దంటే అదే మరణకరమైన పాపము. తెలిసి మనము పాపం చేసామంటే అదే మరణకరమైన పాపం ఎక్కడ తీసుకెళ్ళిద్దంటే దానికి క్షమాపణ దొరకదు. మనము నిత్య నరకంలోకి వెళ్తాం. దాన్ని మనం గ్రహించాలి, తెలుసుకోవాలి. ఏది చేయమన్నాడు, ఏది చేయకూడదు అదే మనం చేయాలి. అంతేగాని ఇప్పుడు నేను చెప్పినవన్నీ ప్రతి ఒక్కటి మీకు లేఖనం చూపించాను. నేను సొంత మాటలు చెబితే నేను అబద్ధికుణ్ణి, బైబుల్ తీయకుండా చెబితే నేను అబద్ధికుణ్ణి. బైబుల్ తీసి సొంత మాటలు చెప్పుకుంటూ వచ్చాను. ఎందుకు? పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఏ టైం ఏం జరిగిందో మనకి తెలియట్లేదు. మన ఊరికి వెళ్దాం, నేను ఊరికి వెళ్ళిన మా ఇంటికి వెళ్ళిన దాకా నాకు నమ్మకం లేదు. మీరు మీ పనులకు వెళ్ళిన మీ ఇళ్ళకి వెళ్ళిన దాకా మీ నమ్మకాలు లేవు. మధ్యలో ఏం జరిగిందో తెలియదు. అందుకే ఏం జరిగిందంటే మనము ఎప్పటికప్పుడు ఏం చేయాలి, మనం సరి చేసుకోవాలి. ఏం చేయాలో అది చేయాలి, ఏమి చేయకూడదు అది చేయకూడదు. దేవుడు వద్దనంటే ఇంకా చేయకూడదు. మళ్ళీ ఇంకా ప్రశ్నించకూడదు. అక్కడ దావీదు కొట్టిండుగా ఆయన చేసేటికి ఏం చేసినా అది వాళ్ళకి ఇచ్చింది మనం చేయకూడదు. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి, ఒకరు చేసిన పని ఒకరు చేయకూడదు. ఇప్పుడు కలెక్టర్ సీట్లో పోయి నేను కూర్చొని నేను కలెక్టర్ అధికారులు చెలాయిస్తాను, నేను మీకు రెవెన్యూ పుస్తకాలు ఇస్తాను ఊరుకుంటుంది గవర్నమెంట్ ఊరుకుంటే దానికి ఐఏఎస్ ఎగ్జామ్ రాయాలి, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి, అర్హతలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అవన్నీ లేకుండా నేను పోయి అతను పని చేస్తానంటే ఎట్ట కుదిరింది? ఎవరి పని వాళ్ళే చేయాలి. అందరి పనులు మనం చేయకూడదు. దేవుడు ఏమి ఇచ్చాడు అది చేయాలి, దేవుడు ఏం చేయాలి అది చేయాలి. కాబట్టి మనం ఒకటొకటి చిన్నగా మార్చుకుందాం. చిన్నగా నిదానం ఒకటి చిన్నగా నిదానం మార్చుకున్నాం అనుకో, దేవుడు ఏం చేస్తాడంటే సంతోషిస్తాడు. వీళ్ళు మారు మనసు పొందారు, సంతోషంగా ఉందని చెప్పి దేవుడు ఏం చేస్తాడు, మనకి స్థలాలు సిద్ధపరుస్తాడు పరలోకంలో. ఆ విధంగా మనం చేసుకోవాలి. ఆ విధంగా కాకుండా మనము కట్టబడతా చేసామంటే దేవుడు ఏం చేసేది ఒక దినాన్ని లెక్క అడుగుతుడు, మనం శాపాన్ని పొందుకుంటాము. కాబట్టి మనము పాట పాడినా మనం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. తెలుసుకోవాలి ఇదేంటి సత్యమైన సంఘం, ఫ్రీ సంఘం. ఇది మీ దొరకటం మీ అదృష్టం. మీకు ఇళ్ళకాడే దొరికింది సత్యమైన సంఘం. కొంతమంది అయితే వేల కిలోమీటర్లు పోతున్నారు. ఒక డైరెక్టర్ కొడుకు ఏం చేశాడంటే బెంగళూరు నుంచి కందుకూరు వచ్చాడు ఫ్రీ సంఘం లేదని ఆరాధన చేయడానికి, సత్యం కోసం, నిజం కోసం. ఇంకొకటి ఫ్రీ సంఘం బోర్డు పెట్టాడు. ఫ్రీ సంఘం బోర్డు అడిగిపోతే వాడు వాయిద్యాలు కొడుతుంది. అతను వాయిద్యాలు ఉపయోగిస్తున్నాడు. మళ్ళీ ఏం చేశాడు, మనసాక్షి ఒప్పుకోక తప్పని చెప్పి మళ్ళీ వచ్చి ఏం చేశాడంటే దాదాపు బెంగళూరు నుంచి కందుకూరు 1200 కిలోమీటర్లు వచ్చి ఆరాధన చూసుకున్నప్పుడు వెళ్ళిపోయింది. అది బోధ అంటే, అది వాక్యం అంటే, అది నిజమైన సంఘం అండి. క్రీస్తు సంఘం బోధ అన్నింటిలో కలవదు. ఇది సపరేట్గా ఉంటుంది. పౌరం ఎలాగైతే ప్రత్యేకంగా ఉంటుందో ఇది కూడా సపరేట్గా ఉంటుంది. పౌరం అన్ని పక్షుల్లో కలవదు, అంశాన్ని దాంట్లో కలవదు. యేసుక్రీస్తు వారు కూడా ఏం చేశాడు, సపరేట్గా బోధ చేస్తాడు. ఆయన చేసే బోధ ఎవరో చేయలేరు, పౌలు గారు కూడా చేయలేడు. అలా ఉంది. కాబట్టి మనం ఒకటి సరి చేసుకుందాం. ప్రేమ కలిగి నేను సత్యం చెబుతున్నాను. ఎందుకంటే ప్రేమ కలిగి సత్యం చెప్పదు, దేవుడు నన్ను ఎక్కడదు. మనం అందరం సంతోషంగా పరలోకి వెళ్దాం. ఎక్కడైతే ఎలా ఉన్నామో అక్కడ కూడా మనం సంతోషంగా పరలోకి ఉండాలని చెప్పి వాక్యం చెప్పి నేను ముగిస్తున్నాను. ఇప్పుడు దాకా ఓపికతో మీ అందరికీ ప్రభు యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఇంటి అవకాశం కల్పించిన సహోదరులు జాను గారికి ప్రభు యేసు